వివాదం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతుంది. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ టీవీ రామారావును ఆ పార్టీ ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించడం చర్చనీయాంశంగా మారింది. జన సైనికులంతా ఆయనకు మద్దతుగా నిలవడంతో పార్టీ అధినేత పవన్ సైతం ఈ వివాదంపై స్పందించారు. మరో 2 వారాల్లో పూర్తి వివరాలతో నివేదికను అందించాల్సిందిగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్ ను పవన్ ఆదేశించారు. అయితే పార్టీ ఏదైనా చర్య తీసుకుంటే బయటకు తెలియని కారణాలు అనేకం ఉంటాయని, కేవలం ఆ క్షణం భావోద్వేగానికి గురి కావడం సరికాదని జనసేన శతజ్ఞి ట్వీట్ చేసింది. అసలు జనసేన పార్టీ మొత్తాన్ని కదిలించిన కోవూరులో ఏం జరుగుతోందని అటు జన సైనికులు, ఇటు రాష్ట్ర ప్రజలు కూడా తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొవ్వూరులో సామాజిక సమీకరణలు అమలు చేయడం లేదనే వార్త రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అసలు ఈ సమస్య ఇంత పెద్దదవ్వడానికి ముఖ్య కారణం అక్కడ 14 సొసైటీలు ఉండగా వీటిలో 13 టీడీపీకి, 1 జనసేనకు కేటాయించారు. దీంతో పొత్తు ధర్మం ప్రకారం 3 పదవులు జనసేనకి ఇవ్వాలని టీవీ రామారావు పార్టీ శ్రేణులతో కలిసి ఆందోళన చేశారు. ఇక ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్, అలాగే అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా టీడీపీకే ఇచ్చారు. ఇక ఇవన్నీ కూడా ఓసీలకే ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో కొవ్వూరు నియోజకవర్గంలో సామాజిక సమీకరణాలు అమలు చేయడం లేదని అక్కడ ప్రజలు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. దాని ఫలితమే నిన్నటి జనసేన తిరుగుబాటుకు కారణమని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే కేవలం ఒక్క కొవ్వూరు నియోజకవర్గంలో మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా జన సైనికుల పరిస్థితి ఇలానే ఉందంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అటు జనసేన, ఇటు టీడీపీ అధిష్టానాలు అప్రమత్తం అవ్వకపోతే కూటమికి చిల్లు పడి 2029లో వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మరి ఇటువంటి వివాదాలని కూటమి ఎలా కట్టడి చేస్తుందో వేచి చూడాలి.